విరామనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజనాల రామ్మోహన్ రావు అన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు అసెంబ్లీ టికెట్ కేటాయించినందుకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నుంచి ఏలూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. చూశారు. ఏలూరు నియోజకవర్గం కోసం మరి పార్లమెంటు అభ్యర్థిగా అసెంబ్లీకి మొత్తం ఏలూరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థి అందరం కూడా పోటీ పడటం, అందరం కూడా ఎవరికైనా కార్యకర్తకి అవకాశం కల్పించాలనే ఒకే నినాదంతో అందరం అప్లై చేసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో సుమారుగా 85 మంది కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థులను ఆశించారు. అదేవిధంగా ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ప్రత్యేక హోదా వస్తుందనే ఒక కాన్సెప్ట్ తోటే అందరం కూడా మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్ప శరణ్యం లేదు అనే ఆలోచనతో మేము అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అందరం కూడా మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం నాకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఖరారు చేసినందుకు ప్రత్యేకంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారికి, ఏఐసీసీ అధ్యక్షులు మన రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నాకు సహకరించేటటువంటి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి జట్టు గురునాథరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం కూడా మరి కార్యకర్తలు అందరం కూడా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అభ్యర్థిత్వం ఇచ్చిన కానించి ఇవాళ నుంచి మరి మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లోకి మేము అందరం ఏలూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఒకే మాట ఒకే బాట అన్నట్టుగా కాంగ్రెస్ గెలిపే మన కృషి చేయాలి అనే ఒకే దీక్షతోటి అందరం ప్రయాణం చేయటం, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ సహకరించడం ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం ప్రారంభించే దాంట్లో అందరూ హాజరు కావాల్సిందిగా నాకు ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, రఘువీరారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఏలూరు గైనర్కీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూట్ మిల్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ వంక రవీంద్రనాథ్ రాజకుమారి దంపతులు ప్రారంభించారు. అలాగే చేస్ సైకిల్స్ పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షురాలు తవ్వ శిరీష లక్ష్మి, రీజియన్ చైర్పర్సన్ అవినాష్ రాజ్, జోన్ చైర్మన్ కె పద్మావతి, డీసీ టి అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. దాంట్లో జెంట్స్ ఉంటారు కదా, సార్ సెల్ అనుకుంటారు సార్. జర్సీ గారండి $50, $50. ఎవరైనా క్లబ్ ఆఫ్ ఏలూరు గైనర్కీ ఈరోజు గవర్నర్ అఫీస్కి విజిట్ సందర్భంగా అనేక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మరి సమ్మర్ స్టార్ట్ అయిన కారణంగా మరి ఈరోజు ఏలూరు నడిబొడ్డులో హైవే సెంటర్లో చాలా రద్దీ ఉండే ప్రాంతంలో చక్కటి చలివేంద్రాన్ని పెట్టారు. ఇక్కడ మజ్జిగి, మంచినీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇవ్వడం మూలంగా అనేక వేల మంది దాహార్చన తీర్చడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మరి ఇదే ఇక్కడ చలివేంద్రం కంటిన్యూగా ఒక 2 months
ఇక్కడ చుట్టుపక్కల ఉండే వారందరికీ దాహార్త నీళ్ళు తీర్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల మీద చక్కటి అవగాహన కలగడం, మెడికల్ క్యాంపులు అవన్నీ పెట్టడం జరిగింది. లయన్స్ ఇంటర్నేషనల్ సూచించిన అన్ని కార్యక్రమాలు చాలా పర్ఫెక్ట్గా చేసిన గైనార్కీ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఆల్ ద మెంబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. బ్రెయిలీ లిపి తెలిసిన అందులు వారంతటా వారే నేరుగా ఓటు వేసేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల శాఖ సంచాలకులు వి ప్రసాదరావు తెలిపారు. మంగళవారం వెంకటాపురం న్యూ పోస్టల్ కాలనీ ఎలీషా బ్లైండ్ హోమ్ నందు అందులకు నిర్వహించిన ఓటు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో 41,672 మంది దివ్యాంగులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని, వీరిలో 40,619 మంది దివ్యాంగులకు ఎలక్ట్రల్ మార్క్ చేయించుకోవడం జరిగిందని, మిగిలిన 10,153 మంది దివ్యాంగులను కూడా ఎలక్ట్రల్ మార్కింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఓటు వేయాలనుకునే దివ్యాంగులు నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి డెమీ బ్రెయిలీ బ్యాలెట్ కావాలని పోలింగ్ అధికారిని కోరితే వెంటనే వారు ఇస్తారని, బ్రెయిలీ లిపిలో క్రమసంఖ్య, పోటీ చేసే అభ్యర్థి పేరు, పార్టీ పేరు డ్రాయింగ్ షీట్లో పొందుపరిచి ఉంటాయని, వాటిని గుర్తించి ఎవరికి ఓటు వేయాలనుకున్నారో వారికి అందుబాటులో ఓటు వేయవచ్చునని ఆయన చెప్పారు. ఈవీఎంపై కుడివైపు నీలం బటన్ ప్రక్కన బ్రెయిలీ లిపిలో సీరియల్ నెంబర్ ఉంటుందని, తద్వారా వారికి ఎవరికి ఓటు వేయాలంటే వారికి ఓటు వేయవచ్చునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సూపరింటెండెంట్ వి జగదీష్, జూనియర్ అసిస్టెంట్ కె కిషోర్, ఎలీషా బ్లైండ్ హోమ్ మేనేజర్ చంద్రశేఖర్, రెవెన్యూ అధికారులు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఇది డమ్మీ బ్రెయిలీ బ్యాలెట్ అమ్మా. దీంట్లో సీరియల్ నెంబర్లు ఉంటాయి. సీరియల్ నెంబర్ పక్కన ఏముంది? సీరియల్ నెంబర్ పక్కన కుడి పక్కకు జరుపు ఏముంది? అది పేరు అంటే పోటీ చేసే వాళ్ళ పేరు, ఎమ్మెల్యే పేరు కానీ ఎంపీ పోటీ చేస్తున్న వాళ్ళ పేరు. దాని పక్కన అది పార్టీ పేరు వస్తుంది. ఇప్పుడు నువ్వు సీరియల్ నెంబర్ గుర్తుపెట్టుకో, మనసులో కింద గెలుపు నీ ఇష్టం, గుర్తుపెట్టుకో. పెట్టుకున్నావా? ఇది మిషన్. దీనికి కుడి పక్కన చివరన పైనుంచి చివరన అంటే పైకి వెళ్ళిపో. నీకు బ్రెయిల్ చుక్కలు తగులుతాయి చూడు, అది అవి సీరియల్ నెంబర్లు. దానికి ఎడమ వైపు కొంచెం అంతే. రైట్, అంత వెళ్ళలేదు. పోయిన సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేశారు. షీటీ అమ్మ బాబు. వెళ్ళిపో, మొత్తం గుడి పక్క పైకి వెళ్ళు. అది ఇండిపెండెంట్ చేద్దాం. నువ్వు అనుకున్న నెంబర్కి అక్కడ ఒకటి దాని పక్కన ఉంటుంది. రైట్ రైట్. ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న ఎన్నికలు సందర్భంగా ఓటర్లను చైతన్యపరచడానికి ఓటు హక్కు ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసేందుకు 15 ప్రచార వాహనాలను జిల్లా అంతటా పంపిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తన కలెక్టర్ కార్యాలయంలో ఈ ప్రచార వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఓటు ఎంతో విలువైందని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడానికి ప్రచార వాహనంలోనే మైక్ సిస్టాన్ని ఏర్పాటు చేశామని, నిరక్షరాస్యులు కూడా ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేసే ఆడియోను కూడా ప్రతి సెంటర్లోనూ ప్రసారం చేయడం జరుగుతుందని చెప్పారు. మంచి పాలకులను ఎన్నుకోవడానికి బలమైన ఆయుధం ఓటు హక్కేనని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకుని నీతి నిజాయితీతో సమర్థవంతమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఒక వజ్రాయుధమని ప్రవీణ్ కుమార్ చెప్పారు. విశ్వసనీయతకు మారు పేరు వైఎస్ఆర్ కుటుంబమని, దేశ చరిత్రలోనే ఒక పార్టీకి చెందిన 175 మంది అభ్యర్థులు ఒకే దఫాలో ప్రకటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కే చెల్లిందని ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు అన్నారు.
భీముడోలు గణపురం మండలాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పుప్పాల వాసుబాబు పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పుప్పాల వాసుబాబు ప్రతి ఇంటికి వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి పార్టీ నవరత్నాల గురించి వివరించారు. ఈ సందర్భంగా పార్టీలోకి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు చేరారు. వాసుబాబు గారు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ మెజారిటీ మీదేనండి. అందరూ ఎలా చూడండి వెనకొచ్చి ఎలా ఉంటారు అక్కడ ఉంటారా రోజులుగా దిగులు రోడ్లు, డ్రైనేజీలు, లింక్ రోడ్లు, అలాగే ఇళ్ల స్థలాలు, ఇల్లు, ఇవన్నీ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. మిగతా నవరత్నాల ద్వారా ప్రజలకి కొంత ఆటోమేటిక్గా చేరే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. అవి కాక ఏ సమస్య ఉన్నా ఫస్ట్ అందుబాటులో ఉంటాం, వారి సమస్యలు తెలుసుకోవటం, తీర్చడం ఇది నా కర్తవ్యం. నా యొక్క యాంబిషన్ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి త్వరలో మరి అధికారంలో రావడం ఖాయం. మరి మీ అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మరి సహకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ విజయానికి సమన్వయంతో పనిచేయండి, ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్. దళితుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం, ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. వచ్చేది మన ప్రభుత్వమే, కొయ్యలగూడెం ఎన్నికల సభలో వైకాపా అధినేత జగన్. ఎన్నికల నిర్వహణకు పరిశీలకులే కీలకం, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వైకాపాని గెలిపిస్తేనే పేదలకు మేలు, ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.